అందరికీ నమస్కారం. ఒకప్పుడు పర్మనెంట్ శత్రువులు మిత్రులు రాజకీయాల్లో ఉండరనే సామెత ఉండేది. ప్రస్తుతం రాజకీయాల్లో ఏ ఇన్ఛార్జికి ఏ ఎమ్మెల్యే కూడా పర్మనెంట్ కాన్స్టిట్యున్సీ అంటూ ఉండదు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నటువంటి అంశం. రాజకీయాల్లో ఏ పదవిలో ఎవరుంటారా, ఎప్పుడు ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం కల్పిస్తుందా అనేది కూడా డిసైడ్ చేసేది మాత్రం పైన దేవుడు కాదు, ఆయా పార్టీలో ఉన్నటువంటి అధినేతలు. సో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వైసీపీని కుంగదీసిందని కూడా తెలియజేసుకోవచ్చు. దాదాపుగా 60 నుంచి 70 కాన్స్టిట్యున్సీలకి కొత్త ఇన్ఛార్జీలు నియమించడం, ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పక్క కాన్స్టిట్యున్సీలోకి మార్చడం, గందరగోళాల మధ్య కూడా వైసీపీకి 2024 ఎన్నికల్లో ఓటమికి అది ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మరి 2024 నుంచి కొంత సర్దుబాటు జరిగింది. కొన్ని నియోజకవర్గాలు మళ్ళీ పాత వ్యక్తులను తీసుకొచ్చే సాహసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కందుకూరు కాన్స్టిట్యున్సీ కూడా అదే కోవలోకి చెందుతుంది. 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మానుగుంట మహిదర్ రెడ్డి, ఆయన కందుకూరు కాన్స్టిట్యున్సీలో 4 సార్లు ఎమ్మెల్యేగా మరి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కానీ, ఇండిపెండెంట్ గా కానీ, వైసీపీలో కానీ ఆయనకంటూ ఒక క్యాడర్ అయితే ఉందని కందుకూరు కాన్స్టిట్యున్సీలో మనం తెలియజేసుకోవచ్చు. అలాంటి లీడర్ను 2024 ఎన్నికల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయానికి బలి చేశారని మనం తెలియజేసుకోవచ్చు. సో అప్పటి వరకు 2024 వరకు కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బొర్రా మధుసూదన్ యాదవ్. సో ఆయన తీసుకొచ్చి 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే కందుకూరు ఇన్ఛార్జిగా ఆయనకు పదవి బాధ్యతలు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి వైసీపీ అక్కడ కొంత గాడి తప్పిందనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ లీడరు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, కందుకూరు కాన్స్టిట్యున్సీలో బలమైనటువంటి వాయిస్ వినిపించగలిగినటువంటి వ్యక్తి మానుగుంట మహిదర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. రాజకీయంగా అది తెలిసి చేశారా తెలియక చేశారా అనేది పక్కన పెడితే అక్కడ జరిగినటువంటి ఇబ్బంది 2024 తర్వాత వైసీపీ కూడా అక్కడ కోలుకోలేని పరిస్థితిలో ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పేరుతోటి ప్రజల్లోకి వస్తున్న వేళ సరికొత్త కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే లోకల్ గా ఎవరైతే లీడర్స్ అందుబాటులో లేరో వాటిని దిద్దుబాటు చర్యలకు జగన్మోహన్ రెడ్డి గారు శరవేగంగా ప్రయత్నాలు జరుపుతున్నారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో చూసాం అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా హనుమిరెడ్డిని తప్పించి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పల్నాడు జిల్లా నుంచి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఆయనకి పదవి బాధ్యతలు కట్టబెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ కోవలోనే కందుకూరు కాన్స్టిట్యున్సీపై కూడా జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని గతంలో ఎన్నికల ముందు ఏ విధమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేశారో వాటన్నిటిని సర్దాలంటే ఒకసారిగా మనం 2024 ముందు కూడా ఒక 2-3 ఫేజుల్లో ఒక 10 మందిని 20 మందిని ఒక 25 మందిని అట్లా ఇన్ఛార్జీలు మార్చి టికెట్లు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ఛార్జీలు మళ్ళీ పాత స్థానాలకు బదిలీ చేయటంలో కానీ మళ్ళీ ఆ ప్లేసులు మార్చడంలో కానీ కొంత వెనకడుగు వేస్తున్నారంటే పార్టీ పటిష్టత దెబ్బతినకుండా క్యాడర్ జారిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. క్యాడర్కి ఎక్కడా కూడా లీడర్ను మారిస్తే ఇబ్బంది రాకుండా మరి ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొత్త స్ట్రాటజీ తోటి ఎలక్షన్ క్యాస్ట్ ఈక్వేషన్ తోటి ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీని, ఎందుకంటే కందుకూరు కాన్స్టిట్యున్సీ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోకి ఇమిడిపోయింది. సో ఈ పరిస్థితులన్నీ చూసుకొని మరి వైసీపీ 2024 నుంచి ఈ రోజు వరకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి బొర్రా మధుసూదన్ యాదవ్ ను మరి వైసీపీ కొంత చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. ఆయన మరి బెంగళూరులో ఉంటూ కందుకూరు కాన్స్టిట్యున్సీలో అడపాదడప కార్యక్రమాలకు వస్తూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కు అంత అందుబాటులో లేరనే టాక్ అయితే కందుకూరు కాన్స్టిట్యున్సీలో జోరుగా చక్కర్లు తిప్పుతున్నటువంటి అంశం. ప్రధానంగా కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు. సో బొర్రా మధుసూదన్ యాదవ్ ఒక సీనియర్ లీడర్ అయినటువంటి వ్యక్తి ప్రస్తుతం కందుకూరు కాన్స్టిట్యున్సీపై కూడా ఆయన అంతగా ప్రభావం చూపలేకపోవటం వెనుక ఏదైనా క్యాస్ట్ ఈక్వేషన్స్ లో మరి ఆయనకి ఏదైనా అక్కడ ఇబ్బందులు వస్తాయా అనేది కూడా మరి జోరుగా దీని మీద అధిష్టానం కూడా అక్కడ ఇప్పుడిప్పుడే కొంత ఎక్కడైతే వైసీపీ కాన్స్టిట్యున్సీలో కొత్త ఇన్ఛార్జీలు వచ్చారో ఆయా కాన్స్టిట్యున్సీలో కూడా
జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సర్వే బృందాలను పంపించి ఏ కాన్స్టిట్యున్సీ లో వీక్ గా ఉన్నారో, ఏ కాన్స్టిట్యున్సీ లో వ్యక్తులను కానీ లీడర్లను కానీ మార్చాలా అనే దానిపై కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. దీనిలో భాగంగా త్వరలో కందుకూరు కాన్స్టిట్యున్సీలో లీడర్ను మార్చేటువంటి చర్యలు ఉంటాయని కూడా బాహటంగానే అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలైతే జోరుగా చర్చిస్తున్నటువంటి అంశంగా మనం తెలియజేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం చూసాం కందుకూరు కాన్స్టిట్యున్సీలో మనం చూసినట్లయితే తూమాటి మాధవరావు ఎమ్మెల్సీగా, ఎందుకంటే గతంలో ఆయన మైదర్ రెడ్డి వైసీపీలోకి రాకముందు, మైదర్ రెడ్డి కంటే ముందు మరి వైసీపీ కందుకూరు కాన్స్టిట్యున్సీలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన గతంలో పోతుల రామారావు గారు వైసీపీలో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినప్పుడు మరి వైసీపీకి ఒక అండగా ఉన్నటువంటి వ్యక్తి తూమాటి మాధవరావు. సో ఆయన సేవలు గుర్తించారు, ఆయనకు గవర్నమెంట్ రంగాల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సో ఆయన కూడా తూమాటి మాధవరావు గారు కూడా ఎమ్మెల్సీగా చేస్తూనే కందుకూరు కాన్స్టిట్యున్సీ పై కూడా మరి కన్నేసినట్టు తెలుస్తా ఉంది. ఆయనకి క్యాస్ట్ కూడా కలిసి వచ్చే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్ట్యా అటు మైదర్ రెడ్డిని మళ్ళీ వైసీపీలోకి యాక్టివ్ చేయాలి, ఆయనకు స్టేట్ పదవి గన ఏదైనా వైసీపీలో ఒక బ్రాండ్ ఉన్నటువంటి పదవి గనక ఇస్తే, ఎందుకంటే రేపు జనసేన పార్టీలో 3 జిల్లాలకు కానీ 5 జిల్లాలకు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి గనక పదవి గనక కట్టబెడితే అది కొంత ప్రభావం మెయిన్ గా రెడ్డి కమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ పరిస్థితులు బేరీజ్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఫైర్ బ్రాండ్ గా మైదర్ రెడ్డికి కందుకూరు కాన్స్టిట్యున్సీలు అంటూ ఒక గుర్తింపు ఉన్న నేపథ్యంలో అలాంటి లీడర్ ఎఫెక్ట్ అటు నెల్లూరు జిల్లాలో కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి ఎందుకంటే 2024 తర్వాత కందుకూరులో మైదర్ రెడ్డికి టికెట్ రాకపోవటం, అప్పట్లో ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ ని కూటమికి ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవటం, ఇంకా బీఫామ్ ఇవ్వని నేపథ్యంలో వేమిరెడ్డి గారు కందుకూరులో మైదర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినటువంటి ప్రత్యక్ష పరిస్థితులు అందరికీ గుర్తుండే ఉంటాయి. సో అలాంటి పరిస్థితులు కూడా, అలాంటి అవకాశాలు వచ్చినా మరి మైదర్ రెడ్డి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళటం, మైదర్ రెడ్డి వేమిరెడ్డికి నో చెప్పడంతో అక్కడ ఒకసారిగా కూడా కంగు తిన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో మైదర్ రెడ్డి రాజకీయం కనుక చూస్తే మనకి లాస్ట్ ఎలక్షన్ ముందు మాత్రమే ఆయన యాక్టివ్ అవుతారని ఆయన అది దగ్గరగా ఉన్నటువంటి లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కందుకూరు కాన్స్టిట్యున్సీ పై కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచిస్తున్నారు. మళ్ళీ అక్కడ ఏదైనా మార్పులు జరగచ్చు, బుర్రా మధుసూదన్ యాదవ్ ని కనిగిరి పంపిస్తారా, లేకపోతే మరో చాటు ఏదైనా అవకాశం కల్పిస్తారా అనేది పక్కన పెడితే కందుకూరు కాన్స్టిట్యున్సీలో అటు కమ్మ గాని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ ఆల్రెడీ మైదర్ రెడ్డి యాక్టివ్ గా మళ్ళీ వైసీపీలోకి తీసుకొస్తే అది వైసీపీకి కొంత బలం అవుతుంది. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీకి కొంత పుష్ వచ్చే అంశం అని కూడా రాజకీయంగా తెలుసుకుంటా ఉన్నారు. దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కందుకూరు పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు కాన్స్టిట్యున్సీ కలవటం, రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీ వేదికగా కూడా మరిన్ని వైసీపీ కార్యక్రమాలు చేపట్టేలా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంత కందుకూరులో ఉన్నటువంటి ఒక వర్గం అధిష్టానం దృష్టికి జోరుగా కూడా ఇన్ఛార్జిని మార్చి పెద్ద ఆయన తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా మానకొండ మైదర్ రెడ్డికి గాలా వేస్తా ఉన్నారు. సో మైదర్ రెడ్డి నిర్ణయం ఫైనల్ కాబట్టి రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా మార్పులు జరుగుతాయి. ఏ టయానైనా కూడా కందుకూరుకు అటు మాధవరావు గాని ఇటు మైదర్ రెడ్డి రూపంలో గాని కొత్త ఇన్ఛార్జికి అక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ కు చెక్ పెట్టే ఆలోచన ఉందనే కొంత టాక్ అయితే వినిపిస్తుంది. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనేది ఆయన చెప్పలేని పరిస్థితి కాబట్టి వైసీపీలో మాత్రం నిర్ణయాలు వేగంగా ఉంటాయి. మరి అంచనాలకు అందం అని కూడా మనం చెప్పుకోవచ్చు.